హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్చిన ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొఫెషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా శ్రీ అజ్జన్ ఐఏఎస్ గారు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు మరియు డీసీ చైర్మన్ గారికి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ అనేది పూర్తి కాబోతున్నటువంటి ఈ సెక్రటరీస్ని ఉద్దేశించి ఈ యొక్క ఆర్డర్స్ని అయితే పాస్ చేశారు. సో వీటిని మనం చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 15,004 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజలందరికీ కూడా వారి ఇంటి వద్దకే అందించే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి. సో అక్టోబర్ 2019 నాటికి 134,000 గ్రామ వార్డు సెక్రటరీస్ అనేది మనకు రిక్రూట్మెంట్ అనేది చేయబడింది అనమాట. సో వీరందరికీ కూడా ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది అక్టోబర్ 2021తో పూర్తవుతుంది కాబట్టి వీరి యొక్క ప్రొబేషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకు మరియు డిఎస్సీ చైర్మన్ గారికి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేశారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ నందు ఎవరైతే సెక్రటరీస్ రిక్రూట్మెంట్ అయితే అవ్వడం జరిగిందో వీరందరి యొక్క యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి కావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇదివరకే ఈ యొక్క యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉండడంతో గవర్నమెంట్ అనేది కొంచెం సీరియస్ ఇష్యూగా తీసుకుంది. సో ఇప్పుడు మనకు తప్పనిసరిగా ఈ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్లో జాయినింగ్ అయినటువంటి ఎవరైతే సెక్రటరీస్ అయితే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే డిస్ట్రిక్ట్ హెచ్ఓడిస్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి వారి యొక్క లైన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటివరకు కూడా ఎవరికైతే యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిందో ఆ యొక్క రిపోర్ట్స్ని వారి యొక్క ఫంక్షన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి కలెక్ట్ చేయమని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ యొక్క డిపార్ట్మెంట్కి ఇప్పటివరకు కూడా వారి యొక్క ఫంక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యాంటిసిడెంట్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి కలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదే తరహాలో ఎవరైతే మనకు డిపార్ట్మెంట్ టెస్టులు అనేది రాసి ఉన్నారో వారికి సంబంధించి కూడా డేటాని కలెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు. సో ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా వీక్లీ రిపోర్ట్ వారీగా పంపించమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది ఫంక్షనరీ, తర్వాత శాంక్షన్ స్ట్రెంత్, ఓకే, నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ వర్కింగ్. ఇందులో మనకు రిక్రూట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషను, రిక్రూట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషను, టోటల్ వర్కింగ్, తర్వాత యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఎంతమందికి అయింది అనేది ఈ ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదే తరహాలో డిపార్ట్మెంట్ టెస్ట్లో ఈ ఫస్ట్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇందులో ఎంతమంది డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషను, తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా ఎంతమంది సెక్రటరీస్ అయితే ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పొందుపరచాలి. ఇది వీక్లీ వైజ్ రిపోర్ట్గా మాకు అందించాలి అని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా డేటాను అయితే వారి యొక్క లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా యాంటిసిడెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ, తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మరి ఎవరైతే ఎంప్లాయీస్ ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ని ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాయినింగ్ అయినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అక్టోబర్ 2 నాటికి ఎంతమందికి ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు అవకాశం అయితే ఉంది అనేది కాల్కులేట్ చేస్తారన్నమాట. ఓకే, ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి.